ఆ రోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇవాళ 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవి అయితే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. నేను చెప్పుడు మీరు బోవుడు లెటర్లు రాసుడు ఒక 15-20 చెక్కలు తమరే ఢిల్లీ కొట్టిండ్రు. అట్లా పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులో కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతేస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. మా సోదరుడు ఒక ఆయన చెప్తుండే అధ్యక్ష, మళ్ళీ కాంగ్రెస్కి ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇక కాంగ్రెస్ వచ్చిందంటే కేసీఆర్ బరాబర్ పాపం అప్పుడు ఎప్పుడు అంతే. కాంగ్రెస్ వస్తే మళ్ళీ గయ చెప్పులు పెట్టిన అంటే మళ్ళీ గయ చెప్పులు అయినట్టుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి. ఇంకో ఏం లేదు. ఇంకా రైతులను అయితే ముంచి మంటారు దాన్ని ఇక కొండపోయి గోదావరి వేసినట్టు రైతులని కొండపోయి అందరినీ. ప్రజాపాలన కాదు ఇది. ఇక ఇందిరమ్మ పాలన అంటే ఇక ఇంత ముందు ఇందిరమ్మ కూడా 2 మనం ఎమర్జెన్సీ పెట్టుకున్నాడు సేమ్. ఇక అంతే ఉన్నాయి ఇలా పరిస్థితులు అంతే. ఇవి ఎమర్జెన్సీ పాలన తప్పించి ప్రజాపాలన కాదు ఇది. నాకు తెలిసి ప్రతి దానికి అట్లా చెప్పుకునే అవసరం లేదు. మీరు గొప్పలు అనేది ప్రజలకు పోతేనే ఏర్పడుతుంది. అందుకని మీకు భయం ఎందుకు కదా. ఇప్పుడు పెట్టుమని మున్సిపల్ కాగానే ఎలక్షన్ పెట్టుకొని చెప్పు, జడ్పీటీసీ కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీటీసీ కాంగ్రెస్ అప్పుడు ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది.